ప్రారంభం అయ్యేటప్పటికే వాళ్ళు పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తారు అని చెప్పి సమాచారం అందుతుంది. పార్టీ కార్యాలయం వద్ద కూడా పూర్తి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజుటి కంటే కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసి మరీ లోపలికి పంపుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కరకట్ట దగ్గర ఆయన ఉంటారు. ఆ ఉండవల్లిలోని కరకట్ట నివాసం వద్ద కూడా ఎవరిని తనిఖీ చేసిన అనంతరం మాత్రమే పంపుతున్నారు. అదేవిధంగా అన్ని రౌండ్లు పూర్తయ్యేదాకా కూడా కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా పోలింగ్ కేంద్రాల్లోనే ఉండాలని, అభ్యర్థి డిక్లరేషన్ ఫామ్ తీసుకునే వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి అని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. దీంతో పాటు కౌంటింగ్ కేంద్రంలో ఎక్కడా కూడా సంయమనం కోల్పోవద్దు, నిబంధనలు అమలయ్యేలా చూడండి. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చింది అని అంటే అక్కడ ఎవరైతే కౌంటింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి కానీ లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్కి కానీ కంప్లైంట్ చేయండి. అదేవిధంగా నియోజకవర్గానికి మినిట్ టు మినిట్ ఫలితాలకి సంబంధించిన అంశాలు ఏబిఎన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. మొత్తానికైతే ఎన్నాళ్ళు వేచిన ఉదయం రాని వచ్చేసింది. ఏపీలో పార్టీల భవితవ్యం అటో ఇటో తేలిపోయే సమయం ఆసన్నమైపోయింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 ప్రాంతాలు 401 హాళ్లలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు 2446 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు 557 టేబుళ్లను సిద్ధం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. 25,209 మంది ఉద్యోగులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. 119 మంది అబ్జర్వర్లు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు.